అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీలో ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఎటువంటి యాక్టివిటీ లేదు. ఇదిగో ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారు, జనసేన నుంచి ఎమ్మెల్సీ ఇస్తారు, రాజ్యసభ ఇస్తారు, కోఆర్డినేటర్ ఇస్తారని రకరకాల రూమర్స్ వచ్చాయి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పదవి ఇస్తారేమో తెలియదు, కానీ ముందు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు కూటమిలో కీలకమైనటువంటి నేత. సో ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారికి ఈయనకి మళ్ళా రాసుకుంది ఒంగోలు. వీళ్ళిద్దరికి మళ్ళీ పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈయనకి ఏదైనా పదవి ఇవ్వాలంటే, జనసేన తరపు నుంచి ఇవ్వాలంటే ఇక్కడ దామచర్ల జనార్దన్ గారు అడ్డుగా కూర్చొని ఉన్నారు. సో బాలినేని వాసు గారికి ఏమీ వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుకున్నారు, అంటే వలగరగా మాట్లాడుకున్నారు. నీకు కొవ్వు ఎక్కువైంది, కొవ్వు పట్టింది అని చెప్పేసి రకరకాలుగా, అంటే వలగరగా. ప్రకాశం జిల్లా అంటే తెలియదు ఏముంది, అంతా నాటు భాష నాటు మాట లాగా ఉంటుంది కదా. సో ఆ విధంగా విమర్శించుకున్న తీరు మనం చాలా చూసాం. గతంలో కూడా వీళ్ళిద్దరూ కేసులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలకు దగ్గరకు వస్తే చాలు సంవత్సరం నుంచే రకరకాల గొడవలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవటం, వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకోవటం. సో ఇదే తంతుగా నడుస్తుంది. అయితే 2024లో బాలినేని వాసు గారిని రెండోసారి ఓడించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు. సో ఇప్పుడు ఒంగోలు నగరంలో దామచర్ల గారు డీజే అంటే మంచి ఫేమస్, ఆయన పేరు మోగిపోతా ఉంది. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన తక్కువేం కాదు, చాలా ఎక్కువే చేస్తున్నారు. బాలినేని వాసు గారి కంటే ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాను అని అన్నారు. అదేవిధంగా నడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కూటమి పాలనలో ఒంగోలు నగరాన్ని తీర్చిదిద్దుతానని ఆయన చెప్పిన మాట ప్రకారంగా కూడా ఒక రకంగా నడుస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే సమ్ బెటర్ బాలినేని వాసు గారి కంటే కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలులో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో కానీ బాలినేని వాసు గారు వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత జనసేన నుంచి ఇచ్చేటువంటి తాయిలాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమి ఇంతవరకు ఆయనకి ముట్టినట్లేదు. సో ఇప్పుడు ఆయన పార్టీలో ఉండాలా వెళ్ళాలా అనేది అర్థం కావట్లేదు. ఎట్టకేలకు ప్రతిరోజు రాష్ట్రంలో ఎవరి వార్తలు ఉన్నా లేకపోయినా బాలినేని వాసు గారి వార్తలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడతా ఉన్నాయి. మీరు కావాలంటే ఏ మాధ్యమాన్ని తీసుకోండి, శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, యూట్యూబ్స్లో కావచ్చు, అదేవిధంగా ఇన్స్టాలో కావచ్చు, రీల్స్లో కావచ్చు, ఎక్కడ తీసుకున్నా, పేపర్లో కావచ్చు, ఎలా తీసుకున్నా కూడా, డిజిటల్ మీడియాలో తీసుకున్నా కూడా బాలినేని వాసు గారి గురించి వార్తలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని వాసు గారు ఇప్పటికే జనసేనలో ఉండిపోయి చాలా లాస్ పోయారా, లేకపోతే నిజంగా వైఎస్ఆర్సీపీలో లాస్ పోయే జనసేనలోకి వచ్చారా అనేది ఇప్పుడు ఒంగోలు ప్రజల్లో కూడా ఆలోచిస్తున్నటువంటి మాట అనమాట. సో బాలినేని వాసు గారు త్వరలో మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆయన అనుచరులు మొత్తం కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. జనసేనలో మనం ఇవ్వలేము, మనం ఉండలేము అన్న, మనం వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోదామంటూ. కానీ వైఎస్ఆర్సీపీలోకి ఇప్పుడు ఆయన తీసుకుంటారా, తీసుకోవడానికి అవకాశం ఉందా? కానీ వైఎస్ఆర్సీపీకి కూడా ఒక బలమైనటువంటి నేత కావాలి. బాలినేని వాసు లాంటి నాయకుడిని ఎవరు మిస్ చేసుకోలేరు. సరే తప్పు జరిగిందా ఉప్పు జరిగిందనే విషయాలు పక్కన పెడితే, బాలినేని వాసు గారు లాంటి వ్యక్తి ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఒక పార్టీకి ఉండటానికి ఎవరైనా కూడా కాదని అనలేరు, ఇష్టపడతారు. సో అదే పరిస్థితి ఇప్పుడు నడుస్తూ ఉంది. ఉన్నటువంటి ఇన్ఛార్జి ఉన్నప్పటికి కూడా బాలినేని వాసు గారి మీద ఎందుకో అధిష్టానం ఇంకా ఆశలు పెట్టుకొని ఉందా ఏందనే విషయాలు కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఆయన కూటమిలో ఎదిరించే విధంగా ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లో మాట్లాడటం, దామచర్ల జనార్దన్ గారి మీద, అదేవిధంగా కూటమి మీద మాట్లాడటం జరిగింది. కానీ ఆయన ఉన్నది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కూటమిలో దామచర్ల జనార్దన్ గారి మీద మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఈయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య డిస్టర్బ్ జరుగుతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని వాసు గారు జనసేనలో ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనేది వాసు గారి అభిమానులు మొత్తం కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సో మొత్తం మీద బాలినేని వాసు గారికి మరలా లైఫ్ రావాలంటే వైసీపీలోనే ఉండాలి అనే కోణంలో కూడా ఒక స్లోగన్ ఒంగోలు వినిపిస్తూ ఉంది. మరి బాలినేని వాసు గారు ఆయనైతే ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ మొత్తం మీద ఈ పార్టీకి అయిపోయినాయి, మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా
మీట్ అయ్యారు, ఫోన్లో మాట్లాడారని రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వీరిని మరలా వైసీపీలోకి తీసుకొని ఒంగోలు స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా నెక్స్ట్ ప్రయత్నం చేస్తే ఈసారైనా గెలుస్తారా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జనసేనకి ఈయనకు పెద్దగా సపోర్ట్ అయితే ఏం లేదు. ఉన్నటువంటి వైసీపీ వర్గంలోనే ఒక భాగం వాసు గారికి బలమైన అండదండలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాసు గారు వెళ్ళినప్పుడు కొంతమంది లేదు, కొంతమంది వెళ్ళలేదు. వాసు గారితో ఉన్నటువంటి వ్యక్తే కదా ఇప్పుడు ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చుండూరు రవిబాబు గారు, ఆయన వెళ్ళలేదు కదా. సో మరి ఇప్పుడు ఎలాంటి వ్యక్తులు కావాలి? ఇప్పుడు ఆయన మరలా వైసీపీలోకి వస్తే వైఎస్ఆర్సీపీ ఆయనకు సపోర్ట్ చేస్తుందా? పార్టీ వదిలొచ్చిన తర్వాత జనసేనలో ఉన్నట్టు ఆయన అభిమానులందరూ మళ్ళా ఆయన దగ్గరికి వచ్చేసి ఆయనతో తిరగలరా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు అనమాట. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాసు గారికి టికెట్ ఇస్తుందా, వాళ్ళ కుమారుడికి ఇస్తుందా, కోళ్ళకి ఇస్తారా, వాసు గారి భార్యకి టికెట్ ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ఒంగోలు బలంగా చర్చ సాగుతూ ఉంది. కానీ ఆయన జనసేన నుంచి బయటికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వచ్చి వైసీపీలో చేరతారు అని కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అది వాసు గారి అభిమానులే కావచ్చు, లేకపోతే వైసీపీ అభిమానులు కావచ్చు, కూటమిలో ఒక భాగం వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి. కానీ కూటమిలో మాత్రం బాలినేని వాసు గారికి ఎట్టకేలకు లైఫ్ అనేది లేదనేది మొన్న దామచర్ల జనార్దన్ గారు కూడా ఇటీవల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పిన సందర్భంలో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకే కాబోలు ఆయన మరలా వైసీపీతో టచ్లో ఉన్నట్టుగా, త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో కలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈపాటికే చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా వైసీపీ తోటి సఖ్యత కుదిరింది, త్వరలో వైసీపీ తీర్థం మరలా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం కనిపిస్తుంది. అదే దారిలో బాలినేని వాసు గారు కూడా వైసీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా చూస్తూనే ఉండండి మన బెన్ తెలుగు టీవీ. థ్యాంక్ యూ.